బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆయన వచ్చిన తర్వాత కొంతమంది దానికి సన్మానం గూడా చేశారు ఆయనకైతే. అతనైతే పొగడ్డం చూసాం అందరైతే. కానీ ఇక్కడైతే ఆయనకి పద్మభూషణ్ వచ్చినందుకు అంత సంతోషంగా లేదంట. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారికి ఏదైతే చనిపోయారో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారికైతే భారతరత్న ఇచ్చినప్పుడే నాకు చాలా సంతోషం కలుగుతుందనైతే అతను భావన వ్యక్తపరిచాడు. చూద్దాం మరి ఇది ఎప్పటినుంచో ఇది నడుస్తూనే ఉంది. పురంధరేశ్వరి గారు కూడా అడగడం చూస్తున్నాం. చాలామంది అడుగుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు అంటూనే ఉంటారు. భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని. ఇలా ఎంతమంది అడుగుతున్నప్పటికీ పార్లమెంట్‌లో గూడా వాళ్ళ హరికృష్ణ అప్పుడు స్వర్గీయ హరికృష్ణ గారు గూడా మాట్లాడడం చూసాం. భారతరత్న ఎన్టీఆర్‌కి ఇవ్వాలనైతే. ఇలా చాలామంది అడుగుతూనే ఉన్నారు గానీ ఇప్పటివరకైతే భారతరత్న అయితే రాలేదు. వాళ్ళైతే ప్రయత్నిస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది గానీ నాకు అంత సంతోషంగా అనిపించట్లా. మా నాన్నగారికి ఎప్పుడైతే భారతరత్న వస్తే అప్పుడే నేను సంతోషంగా ఉంటానైతే ఆహ్, తన కన్న తండ్రిపై ఉన్న ప్రేమనైతే అతనైతే వ్యక్తపరిచాడు. చూద్దాం ప్రస్తుతానికైతే ఎందుకంటే బసవ తారకం లాంటి హాస్పిటల్ కూడా అతను మంచిగా రన్ చేస్తున్నాడు. క్యాన్సర్ హాస్పిటల్. అలానే హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం కావచ్చు. బాలకృష్ణ అయితే మంచిగానే ఉన్నాడు. ప్రస్తుతానికైతే చూడాలి. అప్పుడప్పుడు నోటి దురుసు తప్ప మిగతా విషయాల్లో కొంచెం సేవ విషయంలో కావచ్చు. రీసెంట్‌గా మనం చూసాం గదా! అక్కడ కొన్ని ఈ లోకల్ చైర్మన్ ఎలక్షన్‌లు ఉంటే దాంట్లో కూడా గెలవడం చూసాం. కొన్ని ఏదో జరుగుతున్నాయి అక్కడ కొన్ని. కానీ గెలిచారు ఓవరాల్‌గా. అక్కడే బాలకృష్ణ దగ్గరుండి అతనైతే గెలిపించుకున్నాడు. ఓవరాల్‌గా అయితే బాలకృష్ణ గారైతే పద్మభూషణ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలా రోజుల తర్వాత అయితే అతనికి ఒక గుర్తింపు వచ్చిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటిదాకా బాలకృష్ణ ఆవేశపరుడు అది ఇది అన్నారు గానీ, ఈ పద్మభూషణ్ వచ్చిన తర్వాత అయినా కొంచెం కుదురుగా, ఒక పద్ధతిగా పెద్ద మనిషి తరహాలో పెద్ద మనిషిగానే ఉంటాడు. కానీ అప్పుడప్పుడు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాడు. దాన్ని కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది. చూద్దాం ఆయన కోరిక మేరకు ఆయన కోరిక మేరకు సీనియర్ ఎన్టీఆర్ తారక రామారావు గారికైతే ఆహ్, భరతరత్న రావాలని అందరం కోరుకుందాం తెలుగువారిగా. తెలుగువారిని తమిళనాడు నుంచి బయటకొచ్చిన తర్వాత తెలుగువారికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది అప్పుడున్న ఎన్టీ రామారావు గారు. దీన్ని ఖచ్చితంగా ఎవరు మర్చిపోరు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఏమన్నా భారతరత్న ఎన్టీ రామారావు గారికొస్తుందేమో.